సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖపట్నంలో చిట్టిపొట్టి బొమ్మలు అందంగా కొలువుతీరాయి. పురాణ ఇతిహాస ఘట్టాలు, పల్లె పడుచుల గ్రామీణ వాతావరణం, అందమైన దేవతా విగ్రహాలతో బొమ్మల కొలువుతో సంక్రాంతి లోగిళ్లు ముచ్చట గొలుపుతున్నాయి. బొమ్మల కొలువు విశేషాలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. తెలుగు లోగిళ్లలో చిట్టిపొట్టి బొమ్మల కొలువులు కొలువుదీరుతాయి. మరి అప్పటి పురాణ ఇతిహాస గాథల్ని చెప్పేదానికి ప్రజలకు అవన్నీ కూడా తెలియడం కోసం ఈ బొమ్మల కొలువు సాంప్రదాయం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువుల్లో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకనంటే మహిళలు వాళ్ళ అభిరుచికి తగినట్లుగా ఈ బొమ్మల కొలువుల్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా ఒక గెట్ టుగెదర్ అవ్వడానికి ఒక అవకాశంగా ఈ బొమ్మల కొలువుని భావించేవారు. ముఖ్యంగా తెలుగు లోగిళ్లలో ఈ బొమ్మల కొలువులు అనేవి సంక్రాంతి టైంలో చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు. బొమ్మల కొలువులు పెట్టుకుంటే గనక వాళ్ళు పిల్లలందరినీ కూడా అక్కడికి పిలిచి అలాగే పేరెంటాలు ఇచ్చి బొమ్మల కొలువుల్ని చేసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్ అంటే ఒక ఆనందం అనేది వాళ్ళకు ఉంటుంది. అలాగే వాళ్ళ సృజనాత్మకత బయటపడుతుంది. ఆ బొమ్మలు చక్కగా అమర్చడంలో ఒక టాలెంట్ అంటే వాళ్ళు మన కథల్ని వాటిని చెప్పడంతో పాటు ఈ బొమ్మల యొక్క పురాణ ఇతిహాస గాథల్ని కూడా తెలియజేసేదానికి కూడా ఒక అవకాశంగా అందరూ కూడా భావించేవారు. ఇక్కడ మనతో ఈ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసిన మహిళలు అయితే విశాఖపట్నం నుంచి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, మీరు అందంగా బొమ్మలన్నిటిని కూడా ఇక్కడ తీర్చిదిద్ది కొలువు తీరి అందరినీ పిలిచారు. పెద్ద స్థాయిలో బొమ్మల కొలువులు నిర్వహిస్తున్నారు. ఏంటి మేడం బొమ్మల కొలువులు పరిచయం? బొమ్మల కొలువు అంటే మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. అదే ఇదివరకు రోజుల్లో అంటే ప్రతి మహిళను ఈ బొమ్మల కొలువు పెట్టి అందరికీ పేరెంటాలు పిలిచి బొట్లు పెట్టి తాంబూలాలు అవి ఇస్తుండేవారు. ఈ రోజులు మారిపోయి ప్రతి వాళ్ళు కూడా బిజీ అయిపోయి బొమ్మలు పెట్టడం అన్నీ మానేశారు. ఈ కిట్టి పార్టీలన్నీ ప్లస్ వేరే అట్లా అందరు కలుస్తున్నారు అనమాట. అలా కాకుండా మేము ఇప్పుడు 50 సంవత్సరాలు బట్టి కూడా ఈ బొమ్మల కొలువు పెడుతున్నాం. బొమ్మల కొలువు అంటే ఇదివరకు తోలు బొమ్మల ఆటలు అన్నీ ఆడిచ్చి కథలు పురాణాలు కథలు అన్నీ చెప్తుండేవారు. అయితే ఇప్పుడు కూడా కొన్ని మళ్ళీ వస్తున్నాయి అవి ఈ తోలుబొమ్మల ఆటలు అవన్నీ కూడా చాలా వాటిల్లో మేము కూడా చూస్తున్నాం. టీవీలో వాటిలో కూడా ఈ బొమ్మల కొలువులు మనకి దసరా టైంలో ఎక్కువ తమిళనాడు సైడ్ పెడతారు బొమ్మల కొలువులు. మనం ఓన్లీ సంక్రాంతి అప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో అవి బొమ్మల కొలువు పెడతాం అన్నమాట. ఈ బొమ్మల కొలువు వల్ల అన్నీ మన పురాణాలు ఇతిహాసాలు అవన్నీ చెప్తూ ఉంటారు. మన పూర్వకాలం అందరూ కూడా ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ బొమ్మల కొలువు గురించి బొమ్మల గురించి వీటి ఏంటి విశేషాలన్నీ చెప్తూ ఉండేవారు. అలాగే మన ఆల్రెడీ ఇండియా మొత్తం ఈ బొమ్మల కొలువు ప్రత్యేకత చేసుకుంటూ ఉంటారు. చాలామంది వాళ్ళకి సంబంధించినట్టు రకరకాలుగా పెట్టుకుంటారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఒక 10 అంతస్తులాగా పెట్టుకుంటారు. విజయవాడ ఇది ఉంది కదా, అక్కడి నుంచి బొమ్మలు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అనమాట అందరూ కూడా. అవి మన ఆంధ్రప్రదేశ్లో మటుకు మనం ముఖ్యంగా ఇవి పెడుతూ ఉంటాము. ఈ ప్రజలందరూ కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీలా కాకుండా అందరినీ మహిళలందరినీ పిలిచి ఈ పసుపు కుంకాలు ఇచ్చి ఈ పండగకి అందరికీ తాంబూలాలన్నీ ఇచ్చుకుంటే మనం ప్రత్యేకత తెలుపుకుంటూ ఉంటాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనరల్గా ఈ కల్చర్ని ఇప్పుడు చూస్తుంటే కనుక ఇప్పుడు జనరేషన్ అంతా చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఏంటి బొమ్మలు ఇవన్నీ అని కూడా అంటే, కానీ ఇందులో ఒక సాంప్రదాయం అలాగే ఒక సంస్కృతి ఇవన్నీ కూడా దాగి ఉంటాయి. ముఖ్యంగా బొమ్మల కొలువు అన్న కాన్సెప్టే సంక్రాంతి టైంలో మాత్రమే మనము తెలుగు ఇళ్లల్లో చూడగలుగుతాం. సో మీరు ఇక్కడికి వచ్చి బొమ్మల కొలువు చూస్తున్నారు. మీ పాప కూడా చక్కగా ఒక చిన్న చందనపు బొమ్మలా ఉంది. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బొమ్మల కొలువులు అంటే మెయిన్ పిల్లలకి స్పెషల్గా జరుగుతూ ఉంటుంది. పిల్లలు నీట్గా రెడీ చేసి దిష్టి ఏంటంటే భోగిపళ్ళు పోయడానికి అని చెప్పి భోగిపళ్ళు దిష్టి తీయడానికి కోసం వీళ్ళకి ఉపయోగిస్తాం. మెయిన్ స్పెషల్ సంక్రాంతి పిల్లల కోసం చేస్తారు. సో ఇదండి మొత్తానికి ఇక్కడ మహిళలంతా కూడా ఈ బొమ్మల కొలువుల్ని అందంగా తీర్చిదిద్ది మరి ఈ బొమ్మల కొలువుల ద్వారా మన కల్చర్ని మన సాంప్రదాయాన్ని అందరికీ కూడా పరిచయం చేయడం, వాళ్ళందరికీ కూడా అలవాటు చేయడంతో పాటు ముఖ్యంగా మన ట్రెడిషన్ని కూడా మరి భావి తరాలకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఈ చిట్టి పొట్టి బొమ్మలన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ బొమ్మల కొలువుల్లో ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా అందంగా అమర్చి బొమ్మల కొలువుల్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు
అంటేనే మన సాంప్రదాయం, మన సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని వెళ్లి విరిసేలాగా ఈ సంక్రాంతి పండుగలో వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా మన సంస్కృతిని చాటి చెప్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మహిళలంతా కూడా ఈ బొమ్మల కొలువుల్ని వీటిని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో మరి చాలా మంది అతిథులు ఇంటికి వస్తారు. ఆ అతిథులు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి మంచిగా పేరెంటాలు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించి మన ఇంటి యొక్క ట్రెడిషన్ని చెప్పటం, అలాగే మన కల్చర్ని వాళ్ళకి తెలియజేయటం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఏది ఏమైనా విశాఖపట్నంలో వనితలంతా కూడా ఈ చిట్టి పొట్టి బొమ్మలతో సంక్రాంతి సంబరాల్ని మరింత పెంచుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.